పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి అపోస్తలుడైన పౌలు తాను వేసినటువంటి పునాదిలో 7 ప్రాముఖ్యమైన రాళ్లను పెట్టాడు. ఆ 7 ప్రాముఖ్యమైన రాళ్ళు ఏమిటి అనేది ఒక్కొక్కటిగా ఎంతో వివరణాత్మకంగా ఎంతవరకు కూడా వివరించుకుని రావడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేశాడు. వాక్యం వినటానికి యోగ్యత లేకపోయినా మనకి యోగ్యతనిచ్చాడు. వాక్యం వినటానికి ఎంతో మందికి యోగ్యతను కూడా వినే ఛాన్స్ కూడా దేవుడు ఇవ్వలేదు. కానీ మనకి వినే యోగ్యతనిచ్చాడు. ఏ అర్హత లేదు. ఇది కేవలం దేవుడి కృపే. వాక్యం వినటానికి మనల్ని సజీవంగా ఉంచవలసిన పని ఏమీ లేదు దేవుడికి. మనలో అన్ని మంచి పనులు లేవు. ఏమాత్రం మంచి క్రియలు కూడా మనలో లేవు. కానీ దేవుడు వాక్యం వినే కృప మనందరికీ ఇచ్చాడు. దేవుడు వాక్యం వినటానికి మనందరికీ తానిచ్చినటువంటి కృపే తప్ప ఏమీ కాదు. కానీ ఇంతవరకు కూడా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి, అనేకమైన సంగతులు మనందరం కూడా వినడానికి పరిశుద్ధాత్ముడే మనకందరికీ కూడా సహాయం చేశాడు. పౌలు వేసినటువంటి పునాదిలో 7 ప్రాముఖ్యమైన రాళ్లున్నాయి. అందులో ఒక్కొక్క రాయి గురించి వివరించుకుంటూ వచ్చి మనం 6వ రాయి దగ్గర ఆగాం. ఈ 6వ రాయి గురించి సింపుల్ గా ఈ రోజుతో ముగించేసి ఇక ఫైనల్ గా 7వ రాయి ఉంది. ఆ 7వ రాయి నిత్యమైన తీర్పు అంటూ తీర్పు గురించి కూడా పునాదిలో ఈ రాయి పెట్టాడు. తీర్పు అనేది ఉంటుంది అని. కాబట్టి దాని గురించి కూడా మనం తర్వాత ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు నిన్న మనం ధ్యానం చేసినటువంటి ఒక పునాదిలో రాయి గురించి, అది మృతుల పునరుత్థానం అంటూ మనం నేర్చుకున్నాం. మృతుల పునరుత్థానంలో నిశ్చయముగా ఎన్ని ప్రాముఖ్యమైన కార్యాలు జరిగిపోతాయో. మృతుల పునరుద్ధానం జరుగుతుంది. నిద్రించిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేస్తారు. దానికి సూచనగా, మాదిరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానమే కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనకి కూడా పునరుత్థానం ఉంది అని నిరూపించింది. పునరుత్థానం వలన ప్రియులరా, నిజంగా మనలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆయన పునరుత్థానం యొక్క ఉపయోగాలు ఏంటంటే, నిన్నే మొట్టమొదటి పాయింట్గా ఒక పాయింట్ మాత్రం చెప్పానని నాకు అర్థమవుతుంది. ఏంటి ఆ పాయింట్ అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం వలన ప్రయోజనాలు ఉండడం ఏంటి అంటే, యేసు ప్రభు చనిపోక ముందర ఎలాగైతే నిలబడ్డాడో, చనిపోక ముందర ఎలాగైతే తిరుగుతున్నాడో, చనిపోక ముందర ఎలాగైతే కదిలాడో, అదే కదలికలు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా కనపడుతున్నాయి. దానినే పునరుత్థానం అంటారు. దానినే మృతుల పునరుత్థానం అని అంటారు. మృతులలో నుండి తిరిగి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఎవరు పునరుత్థానులు అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మృతులలో నుండి పునరుత్థానుడయ్యాడు. ఆయన మాత్రమే సజీవంగా ఉన్నాడు. ఒక్కసారే మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడినైతిని అని అన్నాడు. దేవుడికి ఇంకా చావే లేదు. ఇంకా మరలా దేవుడికే చావు ఉంటే ఇంకా దేవుడు అవడు. ఇక దేవుడికే చావు ఉందనుకోండి, ఇక దేవుడు అవడం. అందుకే దేవుడు ఒక్కసారే మరణించాలి. దేవుడు అనబడుతున్న వ్యక్తి మరణించకపోతే దేవుడు కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా పాయింటే. దేవుడు అనేవాడు తప్పకుండా మరణించాలి. దేవుడు అనేవాడు సమాధి చేయబడితేనే దేవుడు అవుతాడు. దేవుని కుమారుడు అవుతాడు. దేవుని లక్షణాలను కలిగిన వాడు అవుతాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నిజంగా వచ్చినోడు అవుతాడు. దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా, ఆయన పూర్తిగా దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఆయనకి సమస్త అధికారాలు ఉన్నాయి. ఆయన పాదముల కింద సమస్తం ఉంది కాబట్టి ఆయన చేతుల్లోనే అంతా ఉంది. ఆయన దేవుడు అంతే.
దేవుడు అనేవాడు ప్రాముఖ్యంగా చనిపోయిన వాడై ఉండాలి. దేవుడు చనిపోకపోతే దేవుడు అవ్వడం. చనిపోయిన తర్వాత మరలా చనిపోయినట్టే ఉండకూడదు. అలా చనిపోయిన తర్వాత చనిపోయినట్టే ఉండిపోతే మరలా దేవుడు అవ్వడం. చనిపోయిన తర్వాత తిరిగి లేవాలి. తిరిగి సమాధిలో పెట్టబడిన తర్వాత తిరిగి లేవాలి. తిరిగి లేవకపోతే దేవుడు అవ్వడం. తిరిగి లేచిన తర్వాత ఇంకా ఎప్పుడు కూడా యుగయుగాలు జీవించేవాడే దేవుడవుతాడు. ఇంక మరలా చచ్చిపోకూడదు ఇంకా. మరలా చనిపోకూడదు ఇంకా. యేసు ప్రభు మరలా చనిపోలేదు. ఆయన ఒక్కసారి మాత్రమే చనిపోయాడు. ఆయన ఒక్కసారి మాత్రమే చనిపోయాడు. ఇంకా ఎన్నటన్నటికి ఇంకా ఆయన సజీవుడే తప్ప ఆయనకి ఇంకా మరణం లేదు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు ఎంత గొప్పవాడంటే మనకి మృతుల పునరుత్థానం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. చనిపోయిన వారిని బ్రతికించాలంటే ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. చనిపోయిన వారిని బ్రతికించాలంటే మొదట చనిపోయి తిరిగి లేచిన వాడై ఉండాలి. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాలంటే, చనిపోయిన వారికి పునరుద్ధాన శక్తిని దయచేయాలంటే మొదట దేవుడే చనిపోయి తిరిగి లేచిన వాడైతేనే చనిపోయిన వారికి పునరుద్ధాన శక్తిని ఇవ్వగలడు. లాజరు చనిపోతే లాజర్ని ఎలాగైతే లాజరు బయటికి రా అని ఎలాగైతే పిలిచాడో, సమాధిలో నుంచే లాజరు ఎలా బయటకు వచ్చేసాడో అదే జరిగిపోద్ది మనందరి జీవితంలో కూడా. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కడభోరం మోగిన వెంటనే గొప్ప కార్యం జరిగిపోద్ది. మార్పు వచ్చేస్తుంది. రెప్పపాటున మారిపోతాం. మనకి అలాంటి శబ్దం ఎప్పుడైతే వినబడుతుందో, ఆత్మ సంబంధమైన శబ్దం, ఒక బోర శబ్దం మన ఆత్మలో మనకి ఎప్పుడైతే వినబడుతుందో వాళ్ళకి రెప్పపాటున మార్పు వచ్చేస్తుంది. సమాధి నుండి లాజరు ఎలా బయటకు వచ్చేసాడో, ఎంతవరకు కొన్ని సంవత్సరాల నుంచి మన పితరుల దగ్గర నుంచి సమాధికే పరిమితమైన ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేస్తారు. ఆ బయటకు వచ్చే వాళ్ళు రెండు విధాలుగా బయటకు వస్తారని చెప్పాను. జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. మొదట తీర్పు పునరుత్థానం జరగదు. అంటే తీర్పులోకి వెళ్ళే వాళ్ళు మొదట లేవరు. జీవంలోకి వెళ్ళే వాళ్ళే మొదట లేస్తారు. అంటే ఇప్పుడు మనం బ్రతికే ఉన్నాం, కానీ మనకి అనుకోకుండా ఏమన్నా అయితే మనల్ని సమాధిలో పెడతారు. మనం ప్రభునందు ఉండి నిద్రించినట్టు అవుతుంది మనం. అప్పుడు మొదటి పునరుత్థానానికి మనమే లేస్తామంట. మొదటి పునరుత్థానం మనకే జరుగుతుందంట. యేసు ప్రభు ఎలాగైతే లేచాడో అలాగేనంట సమాధిలోంచి వచ్చేస్తామంట బయటికి. అలాంటి మహిమ దేహంతో మనం బయటకు వచ్చేస్తామంట. దేవుడికి స్తోత్రం. మనకి దేవుడు అలాంటి దేహం ఇచ్చేస్తాడంట. మహిమ దేహం ఇచ్చేస్తాడంట మనకి. మనలో ప్రతి ఒక్కరం కూడా ఎలా జరిగిపోతుందంటే, లాజరు బయటికి రా అంటే లాజరు అన్నాడు ఎలా బయటకు వచ్చేసాడో మనకి మహిమ దేహంతో అలాగే బయటకు వచ్చేస్తామంట మనం. అలాంటి పునరుత్థానం మనకి దేవుడు ఇచ్చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనకి కూడా పునరుత్థానం ఉంది అని నిరూపించింది గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలాంటి పునరుత్థానం జరిగిందో, ఆయనకి ఎలాంటి మహిమ దేహం అయితే వచ్చేసిందో అదే దేహం అంట మనకే వచ్చేస్తుంది అంటున్నాడు. అలాంటి పునరుత్థానం మీకు కూడా కలిగజేస్తాను నేను. పునరుత్థానమును జీవమును నేనే అని యోహాను సువార్తలో చెప్పాడు ఆయన. పునరుత్థానమును జీవమును నేనే. అదంతా నా చేతుల్లోనే ఉంది. అది నేనే చెయ్యాలి అన్నాడు. దేవుడే పునరుత్థానుడు అవ్వకపోతే ఇక మనుషులకి ఎలా పునరుత్థానాన్ని దయచేయగలడు? నిద్రించిన మనుషులకి పునరుత్థాన శక్తిని ఇచ్చే కెపాసిటీ దేవుడికి ఉండదు. దేవుడు లేవకపోతే దేవుడికి ఉండదు ఆ కెపాసిటీ. కానీ లేపే కెపాసిటీ దేవుడికి ఉంది. ఎందుకంటే దేవుడు చచ్చిపోయాడు కాబట్టి, దేవుడు సమాధిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి, దేవుడు సమాధిని గెలిచి బయటకు వచ్చాడు కాబట్టి ఆ పునరుత్థాన శక్తి ఆ లేచినోడికే ఉంది. ఆ లేపగలిగే శక్తి కూడా ఆయన దగ్గరే ఉంది. ఆయనతో పాటు ఇంకా యుగయుగాలు జీవించేస్తామంటండి. మనలో ఎవరికైనా జీవ పునరుత్థానం కలిగితేనంట యుగయుగాలోనంట
మనం జీవంలోనే ఉంటామంట, యేసుతోనే ఉంటామంట. అలాగా మనకు అలాంటి క్రొత్త దేహాన్ని మనకిచ్చేస్తాడు. ఆ శరీరానికిని, ఈ శరీరానికి చాలా తేడా ఉంటదండి. ఆ శరీరానికి, ఈ శరీరానికి చాలా తేడా ఉంటది. ఈ శరీరంతో ఉంటే పెళ్ళిళ్ళు అవసరం. ఇంకా ఆ శరీరంతో ఉంటే పెళ్ళిళ్ళు గొడవ ఏముండదింక. ఈ శరీరంతో ఉంటే తినడం గొడవ, ఆకలి గొడవ ఉంటది. కానీ ఇంకా ఆ శరీరంతో ఉంటే ఆకలి గొడవ ఏముండదు. తినాలంటే తినొచ్చంట. కానీ ఆకలి గొడవ అయితే అంత గట్టిగా ఏముండదు. ఈ భూ సంబంధమైన చెరలో, ఈ భూ సంబంధమైన బాధలో ఇంకేం ఉండవటండి. ఆ శరీరాన్ని ధరించుకుంటే గనక. అలాంటి మహిమ శరీరం మనకిచ్చేస్తాడంట. అలాంటి పునరుత్థానాన్ని మనకు దయచేస్తాడట దేవుడు. ఇది మనం నిరీక్షించాలని చెప్తున్నాడు. ఇది మనం ఖచ్చితంగా నమ్మాలని చెప్తున్నాడు. ఇది నమ్మశక్యంగా అనిపించట్లేదేమో మీకు. చనిపోయిన వారు తిరిగి మరలా బ్రతకడం ఏంటి? చనిపోయిన వారు సమాధిలోంచి బయటికి రావటం ఏంటి? ఊరుకో చెప్పేవులే అంటూ నిన్నెవరైనా అపహాస్యం చేసినా ఆళ్ళు ఈ పునరుత్థానాన్ని విశ్వసించట్లేదంటే వాళ్ళకు వాక్యం తెలియడం లేదు. వాళ్ళు సత్యమైన బోధలో నాటబడలేదు. సత్యమైన బోధతో వాళ్ళు కట్టబడతలేదు. సత్యమైన బోధతో వాళ్ళు స్థిరపరచబడతలేదు. సత్యమైన బోధతో వాళ్ళని వాళ్ళు అలంకరించుకోలేదు కాబట్టి, వాళ్ళకి సత్యమైన బోధ ఏంటో తెలియలేదు కాబట్టి, వాళ్ళు మృతుల పునరుత్థానాన్ని విశ్వసించలేకపోతున్నారు. మృతుల పునరుత్థానాన్ని మనలో ప్రతి ఒక్కరం విశ్వసించలేకపోతే ఈ జీవితం వేస్ట్ ఇంక. ఈ ప్రభువుని నమ్ముకుంటం వేస్టు. మృతుల పునరుత్థానాన్ని విశ్వసించకపోతే కానుకలివ్వటం వేస్టు. దశమ భాగాలివ్వటం వేస్టు. ఈ మృతుల పునరుత్థానాన్ని విశ్వసించకపోతే ఇంక వేస్టు. మృతుల పునరుత్థానమే చిట్ట చివరిలో మనకి కావలసిందదే. ఆ మృతుల పునరుత్థానం కోసమే మనందరం కూడా ఇంత ప్రయాస పడుతున్నాం. అపోస్తలుడైన పౌలు ఏమన్నా పిచ్చోడై మాట్లాడాడా? ఊరకనే మాట్లాడాడనుకుంటున్నారా? ఏమన్నా కాలక్షేపణకి మాట్లాడాడనుకుంటున్నారా? ఆయనేమని మాట్లాడాడనుకుంటున్నారు? ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని లోకమునంతటిని, ఈ లోకంలో ఉన్న దాన్నంతటిని పెంటగా ఇచ్చుకుంటున్నానన్నాడు. ఈ లోకం నాకేమొద్దు. ఈ లోక సంబంధమైన కోరికలు నాకొద్దు. ఈ లోక సంబంధమైన ఆశలు నాకేమొద్దు. నేను దీనినంతటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. ఇదొక చెత్త అంతే నా దృష్టికింక. ఇదంతా చెత్త. నాకిదేం కాదు. నాకు మృతులలో నుండి పునరుత్థానం కావాలి. మృతులలో నుండి నాకు పునరుత్థానం జరగాలంతే. ఆ మృతులలో నుండి పునరుత్థానం కావాలి కాబట్టి నేను ఈ లోకాన్నంతటిని పెంటగా ఎంచుకుంటానంతే. నాకది కావాలి. ఏ విధము చేతనైనా నాకు తీర్పు పునరుద్ధానం కాదు. జీవ పునరుద్ధానం కావాలి నాకు. తీర్పుకి లేపబడకూడదు నేను. తీర్పు పునరుద్ధానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే నరకానికి గ్యారంటీగా నరకానికి వెళ్తాడు. తీర్పు పునరుద్ధానంలో నువ్వు ఉండకూడదు. దేవుడు ఎవరు తీర్పు పునరుద్ధానానికి లేవాలో, ఎవరు జీవ పునరుద్ధానానికి లేవాలో దేవుడు సెపరేట్ చేసేస్తాడంటండి. సెపరేట్ చేసేసి, వేరు చేసేసి ఎవరిని జీవ పునరుద్ధానానికి లేవాలో వాళ్ళనే లేపుతాడంట. ఎవరు తీర్పు పునరుద్ధానానికి లేవాలో వాళ్ళనే తీర్పు పునరుత్థానానికి లేపుతాడంట. పునరుత్థానాలు 2 సార్లు జరుగుతాయి. పునరుత్థానాలు నీతిమంతులకి, అనీతిమంతులకు కూడా పునరుత్థానం అనేది ఉంటుంది. ఈ పునరుత్థానం ప్రియులారా, మొదటి పునరుద్ధానం అయిన తర్వాత 1000 ఏండ్లు గడిచిపోవాలంట. 1000 సంవత్సరాలు గడిస్తేనే గానంట మరి తీర్పు పునరుద్ధానం జరగదంట. తీర్పు పునరుద్ధానం వెంటనే జరగదంటండి. మనందరం కూడా ప్రభుతో ఒక 1000 ఏండ్లు పరిపాలన చేసిన తర్వాతేనంట తీర్పు పునరుద్ధానం జరుగుతుందంట. ఆ మాటే కదా నేను మీకు చదివి వినిపించాను. దేవుడికి స్తోత్రం. ఏ మాత్రం కూడా చిరిగిపోని దేహం మనకిచ్చేస్తాడంట. పాడైపోయిన దేహం మనకిచ్చేస్తాడంట. అలాంటి మహిమ దేహం మనకిచ్చేస్తాడంట. దేవదూతల్లాగా కనబడే దగదగ మెరిసిపోయేటంత మనకి అలాంటి మహిమ శరీరం మనకిచ్చేస్తాడంట. కాబట్టి దీనిని విశ్వసించాల్సిందే. ఈ సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్ లో మృతుల పునరుత్థానం ఉంది. దాన్ని విశ్వసించమని బోధిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఉన్నదన్నట్టుగానే బోధించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మృతుల పునరుత్థానాన్ని విశ్వసించాల్సిందే. ఈ మృతుల పునరుత్థానం వలన ప్రయోజనాలు ఏంటంటే, నిన్న చెప్పిన రీతిగా యేసుక్రీస్తు పునరుత్థానం మనకే పునరుత్థానం ఉంది అని నిరూపించిందని అనేకమైన రెఫరెన్సులు చూపించాను. ఈ సమయంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం వలన ఇంకా ఏం జరుగుతుందో
నేను సాగదీయకుండా 3-4 ముక్కల్లో తేల్చి ముగించేస్తాను ఈ రోజుతో. ఇది ఈ రోజుతో కానిచ్చేస్తాను. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం వలన మనకి నిరీక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం మనం నిరీక్షించడానికి కారణమైందండి. అపోస్తులుడైన పేతురు గారు తను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాస్తుంది: మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగుతుంది అని క్లియర్ గా రాశాడు. మృతులలో నుండంట యేసుక్రీస్తు తిరిగి లేవటం వలనంట జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగుతుంది. నిరీక్షణ వచ్చేసిందంట మనకి. జీవముతో కూడిన నిరీక్షణ అండి ఇది. ఇది శ్రేష్టమైన నిరీక్షణ అంట. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ఎదురు చూస్తున్న ఓపికతో ఎదురు చూసే ఆ గొప్ప కార్యం నీలో జరిగిపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుత్థానం మనం నిరీక్షించేలా చేసేసింది. మనం ఎదురు చూసేలాగా అది కారణం అయిపోయింది. చనిపోయిన వారి కోసం దుఃఖపడకుండా నిరీక్షించగలిగే మనలో అలాంటి నిరీక్షణ తీసుకొచ్చేసింది. దెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుడి అన్నాడు. ప్రభునందు నిద్రించిన వారి ప్రక్కన కూర్చొని ఏడవకూడదంటండి. ఇంకా మనం ఏడవకూడదు. ప్రభునందు నిద్రించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ముందయ్యారు, మనం వెనక అవుతాం. మనం కూడా పోతాం కదా, మనం కూడా వెళతాం. ఇంకా వాళ్ళ కోసం మనం ఏడవకూడదంట. వాళ్ళని మనం తిరిగి చూడబోతున్నామన్న నిరీక్షణ అంట యేసుక్రీస్తు పునరుత్థానం కలిగజేసింది మనకు అలాంటి నిరీక్షణ. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు నిరీక్షించట్లేదు? నువ్వెందుకు నిరీక్షణ లేని వాళ్ళు, ఎదురు చూపులు లేని వాళ్ళు, నేను మరలా ఈ వ్యక్తిని కలుసుకుంటాను అన్న ఆశలో కోరికలు లేని వాళ్ళు దుఃఖపడినట్టు నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నేనేం చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. నేను వాక్యంలో నీకేం చెప్తున్నాను? నీకు విలువైన వ్యక్తుల్ని, నీకు బాగా కావలసిన వ్యక్తుల్ని, నేను బాగా ప్రేమించే వ్యక్తుల్ని, ఆత్మీయుల్ని ఎవరైనా నువ్వు కోల్పోతే, ప్రభునందు వాళ్ళు నిద్రిస్తే వాళ్ళ ముందయ్యారు, నువ్వు నేను వెనకవుతాం. కానీ వాళ్ళని మనం కలుసుకోబోతున్నామని బైబిల్ చెప్తుంది. అదే కదా నిరీక్షణ అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనకు అలాంటి నిరీక్షణ ఇచ్చేసింది అని క్లియర్ గా చెప్తుంటే మనం దుఃఖపడతా కూర్చుంటున్నాం, కన్నీళ్లు పెట్టేసుకుంటున్నాం. దుఃఖం ఆగుతలేదు. ఎవరు చనిపోయినా సరే, ఎవరు నిద్రించినా సరే అసలు ఏడవకూడదంట. మనకు నిరీక్షణ ఉండాలి. ఎందుకు ఏడవాలి? ఆ టైంలో కాళ్ళు చేతులు ఎందుకు వంకరలు తిరిగిపోవాలి? నీకు అంత టెన్షన్ పెట్టేసుకోవాల్సిన పనే ఉంది? అంత టెన్షన్ పెట్టేసుకోవాల్సిన పనే ఉంది? అంత గుండె ఎందుకు ఆగిపోతుంది? అంత గుండె ఆగిపోవాల్సిన పనే ఉంది? ప్రియులరా, ఆలోచించు. నిరీక్షణ ఎలా వచ్చేసిందంటే మనకి ఇలాంటి నిరీక్షణ ఎలా వచ్చేసిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనకు అలాంటి నిరీక్షణ తీసుకొచ్చి పెట్టింది. దేవుడికి స్తోత్రం. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనలను ఆయన రాకడ కొరకు కూడా నిరీక్షించేలా చేస్తుందంట. ఆయన రాకడ వరకు, ఆయన రాకడ జరుగుతుంది. ఆయన రాకడ వరకు నేను ఓపికతో ఉంటాను. ఆయన రాకడ వరకు నేను కనిపెట్టుకుంటూ ఉంటాను. ఆయన రాకడ వరకు నేను ఓచుకుంటాను. నేను ఎదురు చూస్తాను. ఆయన రాకడ వస్తాడు ప్రభు. ఎప్పుడు వస్తాడో ఆయన అయితే వస్తాడు. నేను ఆయన రాక కోసమే చూస్తున్నాను అని ఆయన రాక కోసం కూడా ఎదురు చూసేటంతగా నీకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం, ఆయన తిరిగి లేవటం వలన నీవు ఎదురు చూడగలిగే భాగ్యం దొరికిందంట నీకు, నాకు కూడా. ఆయన రాకడ కొరకు ఓచుకోగలుగుతున్నావు. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకోగలుగుతున్నావు. ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన కృపతో ప్రత్యక్షమై, ఈ భూమి మీదకి కృపతో ప్రత్యక్షమై సర్వ మానవాళి కోసం ఎలాగైతే తన శరీరమందు శ్రమపడి రక్తం చిందించి ఆయన చనిపోయాడో, ఆయన కృపతో ఎలాగా ప్రత్యక్షమయ్యాడో, ఆయన మహిమ దేహంతో మహిమతో కూడా ప్రత్యక్షమయ్యి ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు మనందరం కూడా ఆయన రాకడని విశ్వసిస్తున్నాం. ఆయన రాకడ కోసం మనం నిరీక్షిస్తున్నాం. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఏ సమయంలో జరుగుతుందో రాకడ,
కానీ నీ రాకడ ఎప్పుడు జరిగినా కానీ నీ రాకడ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. నీ రాకడ కోసం ఎదురు చూస్తాను. నువ్వు వస్తావు అనేటువంటి ఒక నిరీక్షణ, ఎదురు చూసే ఎదురు చూపు నీలో ఎలా వచ్చేసింది అనుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనకంట జీవముతో కూడిన నిరీక్షణను కలిగజేసేసిందంట. జీవముతో కూడిన నిరీక్షణ వచ్చేసిందంటే ఎదురు చూసేస్తున్నావంట. నిరీక్షణ అంటే ఎదురు చూసేయడం. ఎదురు చూసేస్తున్నాం అంతే. యేసు ప్రభు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నావు. బస్ స్టాప్ లో నుంచుంటే ఒక బస్సు ఎప్పుడొస్తుందా అని బస్సు కోసం ఎలాగైతే ఎదురు చూస్తావో, నువ్వు ఎదురు చూస్తున్న బస్సు గంట తర్వాత అయినా 2 గంటల తర్వాత అయినా ఎలాగైతే వస్తుందో, నువ్వు నిలబడిన బస్ స్టాప్ కోసం, బస్ స్టాప్ లో బస్సు కోసం ఎలాగైతే ఎదురు చూస్తావు, అలాగా యేసు ప్రభు కోసం ఎదురు చూడాలంట, కనిపెట్టుకుంటూ ఉండాలంట. అలాగే ఎదురు చూస్తే అది నిరీక్షణ అంటారు. అది యేసుక్రీస్తు పునరుత్థానం వలనే అది మనకి వచ్చింది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనలోనంటండి ప్రతి ఒక్కరం కూడా, మనలో ప్రతి ఒక్కరికి ఎలాంటి నిరీక్షణ ఉండాలంటే, ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనం చూసేసేటంత నిరీక్షణ మనకు ఉండాలంటే, నేను ముఖాముఖిగా ప్రభుని చూసేస్తాను. ముఖాముఖిగా అన్నటువంటి ప్రభుని చూసేస్తామంట. ఇంక మనం అంట ఈ శరీరంతో ఉంటే ప్రభుని చూడలేం. కానీ మనకి ఇవ్వబడే శరీరం ఎంత మహిమ కలిగిన శరీరం అంటే, మహిమ దేహం మనకు వచ్చేస్తది. ఆ మహిమ దేహంతోనంట డైరెక్ట్ గా ముఖాముఖిగా ప్రభుని చూసేస్తామని కూడా రాశాడు. యోహాను తాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనకి కనిపిస్తా ఉంది ఆ మాట. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుము అని రాశాడు. మన స్థితి అంతా కూడానంటండి, మన పౌరస్థితి అంతా కూడా పరలోకంలోనే ఉందని కూడా రాసేటంటండి. మన పరలోకానికి సంబంధించిన వాళ్ళు మనం యాత్రికులు. మనం అంట ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు అక్కడికే వెళ్ళిపోవాలంట. నరులారా తిరిగి రండి అంటున్నాడు ఆయన. మీరు ఇక్కడే ఉంటాననుకుంటున్నారేమో, నరులారా మీరు తిరిగి వచ్చేయాలి మరలానే. ఎక్కడ ప్రయాణం చేసినా, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా రోజంతా తిరిగి నీ నీడకే చేరుకోవాలి, నీ గూటికే చేరుకోవాలి. అది ఎంత వాస్తవం. అదే విధంగా ఈ భూమి మీద నుంచి మనం చేరుకోవలసిన గూటికే శాశ్వతంగా చేరుకుంటాం. ఆ పరలోకమే చేరుకోవాలట. అదే మన గూట్లోకి మనం వెళ్ళిపోవాలి. మన ఇల్లు పరలోకమే. మనం యాత్రికులు వంటి కొంతకాలమే ఉంటాం ఇక్కడ. యాత్రికులు యాత్రకి వెళ్ళారట అని అంటారు కదా. యాత్రకి వెళ్ళారట, ఒక 10 రోజులు 20 రోజులు రారంటే తర్వాత రాకుండా ఉంటున్నారండి? తర్వాత వచ్చేస్తున్నారు కదా మన ఊరు. అదే విధంగా మనం కూడా పరలోకంలో కనపడతామంట. పరలోకంలోనే కనపడతామంట మనం. దేవుడికి స్తోత్రం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ అంటున్నాడు. పరలోకంలో ఉంచబడదట ఈ నిరీక్షణ. పరలోకానికి సంబంధించిందటండి ఈ నిరీక్షణ. ఇది 2వ పాయింట్ అండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం, మనకి పునరుత్థానం ఉందని మనకి నిజంగా నిరూపించింది. అది నిన్న చెప్పుకున్నాం. ఈ రోజు ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనకి ఎదురు చూపునిచ్చింది, ఎదురు చూడగలిగే శక్తినిచ్చింది మనకి. మరి 3వదిగా ఏం చెప్పుకుందాం అంటే, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం అంటండి మనకి రక్షణ నిశ్చేతను కలిగజేసిందంట. రక్షణకు సంబంధించిన కార్యాన్ని తీసుకొచ్చి పెట్టింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం. రోమా పత్రిక 10:9 చదివితే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానాన్నంట నీ నోటితో ఒప్పుకోవాలంట. మృతులలో నుండి యేసు ప్రభు సమాధిలో లేడు, సమాధిలో నుండి తిరిగి లేచాడని నీ నోటితో ఒప్పుకుంటే చాలంట. యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలంట, నీ హృదయం మందు విశ్వసించాలంట, ఒక విశ్వాసం ఉండాలంట. యేసు ప్రభు లేచాడంతే, యేసు ప్రభు పునరుత్థానుడంతే అని నువ్వు నీ హృదయంలోనంట గట్టిగా ఫిక్స్ అయిపోవాలంతే. చాలా గట్టిగా నమ్మాలంట నువ్వు. అలా నీ హృదయంలో గట్టిగా ఉండాలట ఈ విధానం. అదంట నీకు రక్షణను కలిగజేసేసింది అంటున్నాడు. నువ్వు లోపల నిజంగా నీ నోటితో ఒప్పుకుని నీ హృదయంలో గనక నువ్వు విశ్వసించేస్తేనంటే రక్షణ వచ్చేస్తుంది అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే రక్షణ కలగాలి.
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్కు సువార్త 16:16 రాస్తుంది. అపోస్తల కార్యాల గ్రంథం 4:12 చదివితే, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామం, ఎన్నో నామాలు ఉన్నాయి, ఏ నామం వలన కూడా మనకి రక్షణ కలగదంట. యేసుక్రీస్తు నామమున మాత్రమే మనకి రక్షణ కలుగుతుందంట. యేసు నామమున కాదండోయ్, మరలా యేసు నామమున కాదు, యేసుక్రీస్తు నామమునన్నా అయి ఉండాలి, ప్రభు అయిన యేసు నామమున అనన్నా పలకాలి. దీనికోసం కూడా బాప్తిస్మములను గుర్చిన బోధ అంటూ ఈ పునాదిలో ఒక రాయి గురించి చెప్పినప్పుడు క్లియర్ గా మీకు క్లారిటీ ఇచ్చాను. యేసునామం కాదండోయ్, ప్రభు అయిన యేసునామమున అనన్నా రావాలి, లేదా యేసుక్రీస్తు నామమున అనన్నా రావాలి. యేసుక్రీస్తు నామమునే మనకి రక్షణ కలుగుతుందండి. మృతుల పునరుత్థానం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనకి రక్షణ ఉందని నిరూపించింది. ఇంకొక పాయింట్ కూడా చెప్పేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం క్రీస్తు సత్యవంతుడని నిరూపించిందండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం, ఆయన సమాధి నుండి తిరిగి లేవటం వలన ఏమైందంటే ఆయనలో సత్యం ఉంది, ఆయన సత్యవంతుడు అని నిరూపించిందటండి. ఈయనలో సత్యం ఉందని, సత్యాన్ని నిజంగా కనుపరిచిందటండి ఆయన తిరిగి లేవటం వలన, ఆ పునరుత్థానం. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుంటే, యూదులు మాకు ఏ సూచక క్రియను చూపెదవని ఆయనను అడగగా, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని చెప్పాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టి చూడండి, 3 దినాలలో దాన్ని లేపేస్తాను అని అన్నాడు. భూ సంబంధమైన దేవాలయం అని కొంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యం చదువుకున్నప్పుడు. అది భూ సంబంధమైన దేవాలయం కోసం మాట్లాడలేదు ఆయన. ఆయన దేహమను దేవాలయం గురించి మాట్లాడుకున్నాడు ఆ మాట. ఈ దేవాలయాన్ని పడగొట్టి చూడండి, 3 దినాలలోగా దీన్ని నిశ్చయంగా లేపుదును అని అన్నాడు. ప్రియులరా, యూదులు మాకు సూచక క్రియ కావాలి, నీవు నాకు ఏదైనా ఒక సూచక క్రియ చూపించు అని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఇది. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపేస్తానన్నాడు. ఆయన యూదులకు చెప్పిన మాట ప్రకారం తన శరీరమును దేవాలయమును గూర్చి చెప్పిన మాట నెరవేర్చబడింది. ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి చెప్పినటువంటి మాట నెరవేర్చబడింది. 3వ దినమున ఆయన తిరిగి లేవనే లేచాడు. ఆయన చెప్పినట్టుగానే లేచాడు. ఆయన ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను లేపుతానని అన్నాడు. అదే విధంగా ఆయన లేచాడు. ఆయన దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం ఆయన నిజంగానే ఆయన సత్యవంతుడు, ఆయనలో సత్యం ఉంది అని నిరూపించింది. ఇక ఫైనల్ గా మరొక పాయింట్, అంటే 5వ పాయింట్ చెప్పేస్తాను. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం సువార్త సేవకి బలంగా మారింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం వలన సువార్త చేయటం సులువైపోయింది. సువార్త అనేది చాలా బలంగా ఉండడానికి గల కారణం, సువార్తకి బలం రావడానికి కారణం పునరుత్థానం. కేవలం ఆయన చనిపోకపోతే సువార్త లేదండి. ఆయన చనిపోకపోతే ఆయనకి సంబంధించిన వార్త లేదు అసలు. ఆయన సమాధిలోకి వెళ్ళకపోతే ఆయనకి సంబంధించిన వార్త లేదు. ఆయన సమాధి నుండి తిరిగి లేవకపోతే ఆ ప్రభు యొక్క సువార్తకి బలమే లేదు అసలు. సువార్తకి బలం ఇదే. సువార్తకే 3 ముక్కల బలం. 3 ముక్కలే, 4 ముక్కలు కాదు, 5 ముక్కలు కాదు, 3 ముక్కలు. శరీరమందు శ్రమ పడడం, ఆయన ఏకంగా అనేకమైన గాయాలు శరీరం మీద శ్రమల ద్వారా అనుభవించడం, ఆయన చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోవడం, ఆయన తిరిగి లేవడం. సువార్తలో ఈ 3 ముక్కలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరమందు శ్రమ పడ్డాడు అనే విషయం ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే. సువార్త ప్రకటిస్తున్న ఏ వ్యక్తి అయినా ఆయన శ్రమను గూర్చి మాట్లాడవలసిందే.
సువార్తను ప్రకటిస్తున్న ఏ వ్యక్తి అయినా ఆయన మరణం గురించి మాట్లాడవలసిందే. ఆయన సమాధిలోకి దిగిపోయాడు, ఆయన సమాధిలో చేయబడ్డాడన్న విషయం గురించి మాట్లాడాల్సిందే. ఆయన సమాధి నుండి కూడా తిరిగి లేచాడు మూడవ దినమున అని సువార్తలో ఈ 3 ముక్కలు ఖచ్చితంగా బయటికి రావాలి. సువార్త సేవకే బలం వచ్చేసిందంటండి. సువార్త చేయటానికి బలంగా మారిపోయింది ఈ పునరుత్థానం. సువార్తకే బలం అండి. అపోస్తల కార్యాలు 2:24 చదివితే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణం కూడా బంధించలేకపోయిందటండి. యేసుక్రీస్తు ప్రభు వారిని అంటండి, మరణం అంటండి బంధించలేకపోయింది. మరణాన్ని, మరణపు కట్టులను తెంపుకొని బయటకు వచ్చేసాడు ఆయన. మరణపు కట్టులు తెంపుకొని బయటకు వచ్చేసాడు ఆయన. మరణం బంధించలేకపోయింది యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయన పునరుత్థానం వలన అందుకే సువార్తకి బలం వచ్చేసింది, సువార్తకి సపోర్ట్ వచ్చేసింది, మంచి సపోర్ట్ వచ్చేసింది ఈ పునరుత్థానం. ఈ పునరుత్థానం ఎంత సపోర్ట్ చేసేస్తుందో ఆయన గూర్చి గట్టిగా చెప్పడానికి ఎంతో బలం వచ్చేస్తుంది ఈ పునరుత్థానం వలన. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూడగలిగితే కనుక క్లియర్గా అనేక వచనాలు ఉన్నాయి, కానీ నేను ఇంకెక్కువ చెప్పను, కొంచెం దాటుకుంటూనే వెళ్ళిపోతున్నాను. అపోస్తల కార్యాలు 3:15 చదివితే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. మీరు జీవాధిపతినే చంపేశారు, మీరు ఆయన మృతులలో నుండి అయితే లేపబడ్డాడు ఆయన, అందుకు మీ సాక్షులం, అంతే, మీ సాక్ష్యం చెప్పేస్తాం అని ఎంత గట్టిగా చెప్పేస్తున్నారో. సువార్త చెప్పేస్తున్నారు, చాలా గట్టిగా చెప్పేస్తున్నారు, బలంగా చెప్పేస్తున్నారు. ఏ నామమున అద్భుతం జరిగిందంటే ఆయన నామమున అద్భుతం జరిగిపోయింది. ఆయన నామమున అద్భుతం జరిగిపోయింది. దీనికి ఎంత నిలదీసి అడుగుతున్నారు, మీరు జీవాధిపతిని చంపారు మీరు, కానీ ఆయన్ని మరణం కూడా బంధించలేకపోయింది. ఆయనను దేవుడు లేపేశాడు, అంతే. ఆయనను లేపేశాడు దేవుడు పైకి, ఆయన బ్రతికే ఉన్నాడు ఆయన అంటూ గట్టిగా చెప్పేశారు. ఆయన పునరుత్థానాన్ని చూసేశారు వీళ్ళు, కళ్ళతో చూసేశారు వీళ్ళు, ముఖాముఖిగా చూసేశారు వీళ్ళు. ఆయన యేసు ప్రభుని వీళ్ళు మామూలు శరీరంతోనూ చూశారు వీళ్ళు. మామూలు శరీరంతో ఉన్నప్పుడు యేసు ప్రభుని వెంబడించారు వీళ్ళు. వీళ్ళ మహిమ శరీరంతో ఉండటం కూడా చూసేశారు వీళ్ళు. వీళ్ళ కంటితో చూసేశారు. చూసేసినప్పుడు ఇంకెంత బలం వచ్చేస్తుంది, ఇంకా కంటితో చూసేశారు వీళ్ళు. మహిమ దేహంతో వీళ్ళు ఆయన లోపల తలుపులేసి ఉంటుంటే లోపలికి వచ్చేసాడు ఆయన. తలుపులేసి ఉంటే లోపలికి వెళ్ళిపోడు గదిలోకి. మహిమ దేహం ఉంటే అలాగే వెళ్ళిపోతారు. మహిమ దేహం ఉంటే స్లాబ్ లోంచి కూడా కిందకి వెళ్ళిపోవచ్చు. మహిమ దేహంతో ఎక్కడైనా అయిపోవచ్చండి, ఎక్కడైనా ప్రత్యక్షం అయిపోవచ్చు. రెప్పపాట్లో ప్రత్యక్షం అయిపోవచ్చు కువైట్ దేశంలో మహిమ దేహం ఉంటే. అలాంటి శక్తి ఉంటదండి. మహిమ దేహంతో లోపలికి వెళ్ళిపోవచ్చు. మహిమ దేహం వలన ఎన్నో మేలులు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుని రియల్ గా చూసేశారు వీళ్ళు. మహిమ శరీరంతో ఉండటం చూసేశారు. అందుకే వీళ్ళు చాలా గట్టిగా చెప్పేస్తున్నారు సువార్త. సువార్తకి బలంగా మారిపోయింది ఈ పునరుత్థానం. సువార్తకి చాలా బలాన్ని ఇచ్చేసింది. దేవుడికి స్తోత్రం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 39-40 వచనాలు చదివితే, ఆయన మ్రానున వేలాడదీసి చంపిరి. ఆయన మ్రానున వేలాడదీసి చంపిరి. ఆయనను దేవుడు ఆయనను 3వ దినమున లేపేశాడు. లేపేశాడు. ఈ మాట పోలేదండి వీళ్ళ సువార్త సేవ పరిచర్లో. ఈ మాటే పోలేదు వాళ్ళ నోటి. ఈ మాట చాలా ఎక్కువ సార్లు వచ్చేసింది. ఆయన్ని లేపేశాడు, అంతే. దేవుడు లేపేశాడనే చెప్పేస్తున్నారు వీళ్ళు. ఎవరికి చెప్పినా అదే చెప్పేస్తున్నారు వీళ్ళు. అదే మాట గట్టిగా చెప్పేస్తున్నారు. లేపేయడమా? ఎలా లేపాడు ఏంటి, మీరేనా చూసారా అని ఎవడో వచ్చి ప్రశ్నించి ఉంటాడు. అందుకు 41లో ఏమన్నాడంటే, అపోస్తల కార్యాలు 10:41లో ఏమన్నారంటే, ఆయనతో కూడా అన్నపానాలు పుచ్చుకొని మాకే తెలుసు. అన్నపానాలు కూడా తిన్నాం మేము తిన్నాం, మేము భోజనం చేసాం, మాకు తెలుసు ఆయన అంటూ ఆయన పునరుత్థానాన్ని రియల్ గా చూసేశారు వీళ్ళు. అందుకే వీళ్ళ సువార్తకి బలం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. ఎక్కడ భోజనం చేశారు, ఎక్కడ అన్నపానాలు పుచ్చుకున్నారో ఒకసారి చూద్దామా? లూకా సువార్త 24:30 చదివితే, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అని రాసి ఉంది.
యేసు వారితో కూర్చుని రొట్టె ఇచ్చిన తర్వాత వారు తిన్న తర్వాత వారు కన్నులు తెరవబడినాయి అంట. అప్పుడే వాళ్ళ కన్నులు తెరవబడినాయి అంట. అప్పుడే వాళ్ళ కన్నులు తెరవబడినాయి కాబట్టే ఇంత గట్టిగా చెప్పేస్తున్నారు వీళ్ళు. దేవుడికి స్తోత్రం. లూకా సువార్త 24 37 నుంచి 41 వచనం చదువుకుంటే, మరలా ఆయన వారి మధ్య నిలిచి వారికి కనబడి కాల్చిన చేప ముక్కను కూడా తిన్నాడు. కాల్చిన చేప ముక్కను తిన్నాడంట ఆయన. తిని కూడా చూపించాడట. భోజనం తిన్నారంట వీళ్ళు యేసు ప్రభుతో కలిసి. అందుకే వీళ్ళ సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం వీళ్ళకి సువార్త చేయడానికి గట్టి బలాన్ని ఇచ్చేసింది అంతే. అంత గట్టిగా నిలబడి చెప్తున్నారు వీళ్ళు. ఎంత గట్టిగా నిలబడి చెప్తున్నారంటే, నమ్మకపోతారు. సువార్త గట్టిగా చెప్తున్న మాకు ఏ ప్రాణానికి హాని అయినా పర్వాలేదు, ఆయన కోసం ప్రాణాలు పెడతామన్నంత తెగింపు వచ్చేసింది. అంత రోషం, అంత పట్టుదల వీళ్ళకి వచ్చేసింది. కేవలం పునరుత్థానం వల్లనే జరిగింది ఇదంతా. దేవుడికి స్తోత్రం. మృతుల పునరుత్థానం అనే ఈ రాయి పునాదిలో రాయి. ఇది పునాదిలో రాయి. ఈ రాయి గురించి కూడా ఎక్కడితో మనం ముగించేసాం. నిత్యమైన తీర్పు అనే ఒక రాయి కూడా పునాదిలో ఉంది. ఆ రాయి ఏంటి అనేది తప్పకుండా దాని గురించి కూడా మనం తర్వాత ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇంతటితో నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.